హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్ సీన్లో ఒక పోలీస్ కారు రోడ్డు మీద వెనకెవరో పడుతున్నట్టుగా స్పీడ్గా వెళ్తూ కనిపిస్తుంది. అప్పుడే తెలుస్తుంది కిడ్నాప్ జరిగిందని. అది కూడా మామూలు పర్సన్ది కాదు, స్వయంగా ఇన్స్పెక్టర్కి కాబోయే వైఫ్ది. సీన్ వెంటనే హెలికాప్టర్ ప్యాడ్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ గ్యాంగ్ లీడర్ అంటే మన మెయిన్ లీడర్ కుంతై, ఫీమేల్ లీడర్ సుమీనా మెడ పట్టుకుని నిలబడి ఉంటాడు. కుంతై తనని కిడ్నాప్ చేస్తూ ఉంటే ఎదురుగా ఇన్స్పెక్టర్ ఆనం గట్టిగా అరుస్తూ ఉంటాడు. కుంతై, నేను నీకు ఆర్డర్ ఇస్తున్నాను సుమీనాని వదిలేయని. ఇక్కడ సుమీనా కూడా తక్కువేం కాదు. తన డాడీ కుంతై వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకున్నంత మాత్రాన తను కుంతైని ఎప్పుడూ అన్నయ్యగా ఒప్పుకోనని ఫేస్ మీదే చెప్పేస్తుంది. దానికి కుంతై తన మెడని పట్టుకుని, నన్ను అన్నయ్యగా ఎవరు అనుకోమన్నారు, నువ్వు నా దానివని అందరి ముందు ఇప్పుడే ఒప్పుకోవాలి అని అంటాడు. ఇది విన్న ఆనం తన టీంకి గన్నుని లోడ్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. అందరూ పోలీసులు గన్స్ని ఎక్కుపెడతారు. కుంతై ఒక చిన్న నవ్వు నవ్వి, ఇన్స్పెక్టర్, రూల్స్ నేను బ్రేక్ చేయొచ్చు కానీ నువ్వు కాదు అని అంటాడు. అక్కడ పోలీసులు గ్యాంగ్ మెంబర్స్ ఒకరికొకరు గన్స్ పెట్టి నిలబడి ఉంటారు. ఏ ఒక్కరి వేలు ట్రిగ్గర్ మీద జారినా అందరి పని అయిపోతుంది అనేలాగా ఉంటుంది అక్కడి వాతావరణం. కుంతై సుమీనాని పట్టుకుని హెలికాప్టర్ వైపుగా వెళ్ళిపోతాడు. కొద్ది సెకండ్స్లోనే హెలికాప్టర్ గాల్లోకి లేస్తుంది. కింద ఉన్న వాళ్ళంతా ఒకరి ఫేసెస్ ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. హెలికాప్టర్ లోపల సుమీనా తనని పిచ్చోడా అని తిడుతూ ఉంటుంది. కుంతై తన దగ్గరికి వచ్చి, అవును నాకు పిచ్చే, ఈ పిచ్చోడికి బంధాలు లోకపు రూల్స్ ఏవి కూడా తెలియవు అని అంటాడు. తన ఫేస్ పట్టుకుని, మనం బ్రతికితే కలిసే బ్రతుకుదాం, చస్తే కలిసే చచ్చిపోదామని అంటాడు. సుమీనా కోపంతో, నిన్ను గెలవనివ్వను అని అరుస్తుంది. అప్పుడే కుంతై తనని బలవంతంగా కిస్ చేయబోతాడు. తను తప్పించుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. కానీ ఈ పర్సన్ మాత్రం వేరే లెవెల్ సైకోలాగా కనిపిస్తాడు. హెలికాప్టర్ దూరం వెళ్ళిపోగానే ఒక నెల ముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఇప్పుడు కుంతై ఎంట్రీ ఉంటుంది. బ్లాక్ సూట్ వేసుకుని తన గ్యాంగ్తో స్టెప్స్ దిగి వస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో ఒక విల్లన్ రేంజ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఒక పర్సన్ ఎల్లో స్పోర్ట్స్ కార్ డోర్ తీసి బ్రదర్ కున్ అని పిలుస్తాడు. కుంతై దర్జాగా కార్లో వచ్చి కూర్చుంటాడు. తన మనిషి తనకి ఒక ఫోన్ ఇస్తాడు. అందులో సుమీనా ఫోటో ఉంటుంది. అప్పుడే కుంతై వాళ్ళ అమ్మ వాయిస్ వినిపిస్తుంది. ఈరోజు తనకి ఇంకా అంకుల్ సూకి పెళ్ళి అని, అంతకంటే ముందు తను అంకుల్ కూతురు సుమీనాని వెతకాలని చెప్తుంది. వెంటనే 5 years క్రితం జరిగిన ఇంకో ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. అక్కడ సుమీనా కారులో భయపడి కూర్చుని ఉంటుంది. కుంతై మాత్రం తనని వదిలేయమని అరుస్తూ ఉంటాడు. మళ్ళీ ప్రజెంట్లో కుంతై ఆ ఫోటో చూస్తూ మెల్లగా తన పేరు చెప్పి, నా హెల్కి నీకు వెల్కమ్ అని అంటాడు. సీన్ ఇప్పుడు పార్క్కి మారుతుంది. అక్కడ సుమీనా ఒక చెట్టు కింద కేక్ పట్టుకుని కూర్చుని ఉంటుంది. ఈరోజు తన అమ్మ పుట్టినరోజని, ఇది తనకి ఇష్టమైన కేక్ అని చెట్టుతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. తర్వాత తన డాడీకి కాల్ చేస్తుంది. ఆయన మాత్రం కోపంగా, ఈరోజు నాకు కున్న ఆంటీకి పెళ్ళి, ఈ డ్రామాలు ఆపు అని తిడతాడు. సుమీనా ఏడుస్తూ, కనీసం ఈరోజు మా అమ్మ బర్త్డే అన్న విషయం మీకు గుర్తుందా, కావాలని ఈరోజు పెళ్ళి పెట్టుకున్నారు కదా అని అడుగుతుంది. ఆయన మాట మార్చి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే అక్కడికి కొంతమంది గూండాలు వచ్చి సుమీనాని పట్టుకుంటారు. తను వదిలేమని అరుస్తున్నా వినరు. వాళ్ళ లీడర్ తన జుట్టు పట్టుకుని, సూ ఫ్యామిలీ కూతురంటే దీని విలువ చాలా ఎక్కువగా ఉంటుంది అని అంటాడు. సుమీనా వాళ్ళని వార్నింగ్ చేస్తుంది. కానీ ఆ గుండా నవ్వుతాడు. వాళ్ళు తనని ఒక పాడుబడ్డ బిల్డింగ్లోకి తీసుకెళ్లి కుర్చీకి కట్టేస్తారు. అప్పుడే దూరం నుంచి దుమ్ము లేపుకుంటూ ఒక బ్లాక్ జీప్ వస్తుంది. అక్కడ ఆగుతుంది. డోర్ ఓపెన్ అవుతుంది. కుంతై దిగుతాడు. ఆ గుండాలు సుమీనా కూడా కుంతైని చూసి డైరెక్ట్గా యమరాజే వచ్చాడన్నట్టుగా చూస్తారు. కుంతై తీరిగ్గా సిగరెట్ తాగుతూ ఉంటాడు. గుండాల లీడర్ చాకు తీసి, ఏం కావాలి అని అడుగుతాడు. కుంతై అస్సలు భయపడకుండా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ చావుని మీరే పిలుచుకోవద్దు అని ఒకే మాట చెప్తాడు. దాంతో ఆ గుండా రెచ్చిపోయి కుంతై మీదకి వస్తాడు.
కానీ కుంతయ్ ఏదో డైలీ వార్మప్ చేస్తున్నట్టుగా ఫైట్ని స్టార్ట్ చేస్తాడు. ఒకడిని గాల్లోకి లేపి తంతాడు, ఇంకొకడిని పంచులతో పగడ కొడతాడు. కొద్ది సెకండ్స్లోనే అందరి ఎముకలు విరగ్గొట్టేస్తాడు. వాళ్ళ లీడర్ భయంతో తనని గుర్తుపట్టి అయ్యో ఈయన బ్రదర్ కున్ కదా అని చేతులు జోడించి క్షమించమని అడుగుతాడు. ఈమె నీ మనిషి అని మాకు తెలీదు అని చెప్తాడు. కుంతయ్ కోపంతో గెట్అవుట్ అనగానే అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతారు. కుంతయ్ స్లోగా నడుచుకుంటూ సుమీనా దగ్గరకు వచ్చి కట్లని విప్పేస్తాడు. సుమీనా తనని చూసి థ్యాంక్ యూ చెప్తుంది. కుంతయ్ తనని వింతగా చూస్తూ స్ట్రేంజర్స్ గురించి ఎప్పటి నుంచి ఇంత కైండ్గా మారిపోయావు అని అడుగుతాడు. సుమీనా కన్ఫ్యూజ్ అయ్యి ఏంటి అని అంటుంది. అప్పుడు కుంతయ్ తన దగ్గరకు వచ్చి చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాం సుమీనా అని చెప్తాడు. అది వినగానే తనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. అందులో కుంతయ్ జైలు డ్రెస్లో ఉంటాడు. సుమీనా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు రేడియోలో ఒక స్మగ్లరు తప్పించుకున్నాడని న్యూస్ వస్తుంది. అప్పుడే కుంతయ్ కారు ముందుకొచ్చి బోన్నెట్ మీద కొట్టి లిఫ్ట్ కావాలని అరుస్తాడు. సీన్ మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తుంది. సుమీనా తనలో తాను వీడే ఆ 5 ఏళ్ల క్రితం పర్సనా అనుకుంటుంది. కానీ బయటికి మాత్రం అబద్ధం చెప్తూ మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం అనుకుంటా అని అంటుంది. కుంతయ్ నిజమా అని అడగ్గా తను భయపడుతూ నేను పోలీస్కి కాల్ చేయాల్సి ఉంటుంది అని అంటుంది. కుంతయ్ తనని అలానే చూస్తూ అవును 5 ఇయర్స్ క్రితం చేసినట్టే కదా అని అంటాడు. అప్పుడు ఇంకో ఫ్లాష్ బ్యాక్. సుమీనా సడన్ బ్రేక్ వేయడంతో కుంతయ్ కింద పడిపోతాడు. పోలీసులు వచ్చి తనని తీసుకెళ్ళిపోతారు. ప్రెజెంట్లోకి వస్తే కుంతయ్ తన దగ్గరకు వచ్చి దేనికి భయపడుతున్నావని అడుగుతాడు. సుమీనా ఫేక్ స్మైల్తో నేనేం భయపడట్లేదు, నువ్వు నా ప్రాణాలు కాపాడావని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కుంతయ్ వెనక కూర్చుని నవ్వుకుంటాడు. తర్వాత సూ ఫ్యామిలీ ఇంటి దగ్గర సుమీనా కార్తీక్ వచ్చి మెయిడ్ని తన డాడీ ఎక్కడున్నాడని అడుగుతుంది. గార్డెన్లో ఉన్నారని చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తనని చూసి వాళ్ళ డాడీ షాక్ అవుతాడు. తనేదో ప్రాబ్లంలో ఇరుక్కుపోయానని చెప్తూ ఏడుస్తుంది. అప్పుడే పూల్ నుంచి కుంతయ్ బయటికి వస్తూ సుమీనా చెల్లెమ్మ అని పిలుస్తాడు. తనని అక్కడ చూసి సుమీనా గుండె ఆగినంత పని అవుతుంది. వాళ్ళ డాడీ ఈయన కుంతయ్, కున్నాంటి కొడుకు, ఇక నుంచి మనతోనే ఉంటాడని పరిచయం చేస్తాడు. కుంతయ్ తువాలతో ఒళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ కలిసాం కదా నా చెల్లి అని నవ్వుతూ అంటాడు. సుమీనా కోపంతో వాళ్ళ డాడీతో వీడే ఆ స్మగ్లర్, 5 ఇయర్స్ క్రితం నా కారు ఆపింది వీడే అని చెప్తుంది. కానీ వాళ్ళ డాడీ తనని కూల్ చేస్తూ కున్నాంటి ఇవన్నీ ముందే చెప్పింది, తను అప్పుడు తప్పుడు దారిలో ఉన్నాడు కానీ ఇప్పుడు మారిపోయాడు అని సర్ది చెప్తారు. కున్నాంటి ముందుకొచ్చి సుమీనాకి తన తరపున సారీ చెప్తుంది. ఈరోజు తన అమ్మ బర్త్డే అని తనకి తెలియదని, అందుకే పెళ్లి పార్టీని కూడా క్యాన్సిల్ చేశానని కొన్నాంటి అంటుంది. అప్పుడే కుంతయ్ బాత్రూమ్ వేసుకుని అక్కడికి వస్తాడు. చాలా పద్ధతిగా ఉన్నట్టుగా నటిస్తూ 5 ఇయర్స్ క్రితం నేను చాలా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండేవాడిని. ఈరోజు నా చెల్లికి సారీ చెప్పాలనుకుంటున్నాను. తను నాకు ఒక ఛాన్స్ ఇస్తుందని కోరుకుంటున్నాను అని అంటాడు. తను సుమీనా ముందుకొచ్చి నన్ను నమ్ము అని చెప్తాడు. కానీ సుమీనా కోపంగా ఈ నాటకాలన్నీ నేను నమ్మను, ముఖ్యంగా నీలాంటి క్రిమినల్ రికార్డ్ ఉన్న పర్సన్ని అస్సలు నమ్మను అని తన ఫేస్ మీదే చెప్పేస్తుంది. కుంతయ్ అమాయకంగా నటిస్తూ తన చెల్లి బాధని తాను అర్థం చేసుకోగలనని తనకి టైం ఇస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుమీనా తనలో తాను వీడి అసలు రియాలిటీ నేను బయట పెడతానని అనుకుంటుంది. తర్వాత తను తన రూమ్కి వెళ్ళి ఒక బ్లాక్ బ్యాగ్లో ఏదో వెతుకుతూ ఉంటుంది. అప్పుడే కుంతయ్ దొంగచాటుగా వెనక నుంచి వచ్చి తన చెవిలో ఏం వెతుకుతున్నావని అడుగుతాడు. సుమీనా భయంతో వెనక్కి జరిగి ఒక్క అడుగు ముందుకొచ్చావో అరుస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. కుంతయ్ ఒక నవ్వు నవ్వి నువ్వు ఎంత అరిస్తే నాకంత మజా వస్తుంది అని అంటాడు. తర్వాత కుంతయ్ తన జేబులో నుంచి ఒక ఫోటోని తీస్తాడు. అది తను జైల్లో ఉన్నప్పటి ఫోటో. అప్పుడే ఫ్లాష్ బ్యాక్లో తన అరెస్ట్ కనిపిస్తుంది. సుమీనా కోపంగా అదంతా నీ సొంత తప్పు వల్లే జరిగింది అని అంటుంది. కుంతయ్కి ఒక్కసారిగా కోపం వచ్చి తనని సోఫా మీదకి అదిమి పట్టి నిజంగా అది నా తప్పేనా, 5 ఇయర్స్ క్రితం నువ్వే కదా కార్ బ్రేక్ తొక్కి నన్ను జైలుకి పంపించావని అడుగుతాడు. సుమీనా భయం లేకుండా నువ్వు చట్టాన్ని బ్రేక్ చేసావు, అందుకే నీకు పనిష్మెంట్ వచ్చింది అని అంటుంది. కుంతయ్ గట్టిగా నవ్వి నన్ను శిక్షించే ధైర్యం ఎవరికుంది అని అంటాడు. సుమీనా తనని విడిపించుకోవాలని ట్రై చేస్తూ తనని డీమోన్ అని తిడుతుంది. కుంతయ్ తనని సోఫా మీదకి నెట్టేసి తన మీదకెక్కి
అవును, నేను డీమోన్నే. నా నరకంలోకి నీకు స్వాగతమని అంటాడు. తర్వాత కుంతయ్ బెదిరిస్తూ, నువ్వు నా మాట ప్రేమగా విన్నంతకాలం ఈ ఆట చాలా సరదాగా సాగుతుంది. కానీ ఏదైనా తేడా చేస్తే మాత్రం రిజల్ట్ అస్సలు బాగుండదు అని చెప్పి తన మెడ పట్టుకుంటాడు. ఇక్కడ వేరే ఎవరైనా ఉంటే భయంతో చచ్చిపోయేవాళ్లే. కానీ సుమీనా రివర్స్లో తన కాలర్ పట్టుకుని దగ్గరగా లాక్కుంటుంది. ఒక వెటకారపు స్మైల్తో, నీ మాట వినడానికి ఈ పద్ధతి సరిపోతుందా అని అడుగుతుంది. సుమీనా ఇంకా దగ్గరగా వచ్చి, నువ్వు ఇంతలా చెప్తున్నావు, పైగా నేను ఇక్కడ నుంచి పారిపోలేను కాబట్టి మనమిద్దరం ఒక ఆట ఆడదామా అని అంటుంది. ఇలా అంటూనే తను ఒక్కసారిగా కొంతైని తిప్పి సోఫా మీద పడేసి తను తన మీద ఎక్కి కూర్చుంటుంది. నాకు ఇలాంటి ఆటలు అంటేనే ఇష్టమని చెప్తుంది. అక్కడ వాతావరణం కొంచెం రొమాంటిక్గా అనిపించిన మేడం గారి ప్లాన్ వేరేలా ఉంటుంది. తను చాలా తెలివిగా తన బెల్ట్ తీసేసి కుంతయ్ చేతుల్ని గట్టిగా కట్టేస్తుంది. కుంతయ్ సోఫాలో అలా కూర్చుని తను వెళ్తూ ఉంటే చూస్తూ, ఇప్పుడు ఆటలో అసలైన మజా వస్తుంది అని నవ్వుకుంటాడు. సీను షిఫ్ట్ అవుతుంది. సుమీనా కింద హాల్లో ఒంటరిగా కూర్చుని పాత విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తన మైండ్లో చాలా విషయాలు తిరుగుతూ ఉంటాయి. కొన్ని విషయాలను నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని మనసులో అనుకుంటుంది. అప్పుడే కొన్నాంటి ఫ్రేమ్ చేసిన ఒక పెయింటింగ్ని తీసుకొని వస్తుంది. అది తన అమ్మకి చాలా ఇష్టమైన పెయింటింగ్ అని, తన ఫాదర్ ఎంతో కష్టపడి దీన్ని బాగు చేయించారని, ఇప్పుడు ఇది తనకి ఇచ్చేయడానికి సరైన టైం అని చెప్తుంది. ఆంటీ బాధగా, గతంలో కుంతయ్ చేసిన తప్పుల వల్ల సుమీనా మీద ఎఫెక్ట్ పడింది. కానీ ఇప్పుడు మనమంతా ఒకే ఫ్యామిలీ, తనని క్షమించేసేవా అని అడుగుతుంది. సుమీనా, నా కోపం నీ మీద లేదాంటీ, కాకపోతే కొన్ని విషయాలు నేను భరించలేకపోతున్నానని చెప్తుంది. తర్వాత సుమీనా, అసలు కుంతయ్ ప్రెజెంట్ ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది. ఆంటీ తను ఒక కంపెనీలో బాస్ దగ్గర బాడీ గార్డ్ ఇంకా డ్రైవర్గా పనిచేస్తున్నాడని చెప్తుంది. అది విన్న సుమీనా షాక్ అవుతుంది. తను నమ్మలేకపోతుంది. అప్పుడే కొంతై రూమ్లోకి ఎంట్రీ ఇచ్చి ఎవరో తన కోసం వెతుకుతున్నారని తన అమ్మకి చెప్తాడు. ఆంటీ వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పి వెళ్ళిపోతుంది. ఆంటీ వెళ్ళగానే కొంతై సుమీనాతో, నా గురించి ఇంత తెలుసుకోవాలని ఉంటే డైరెక్ట్గా నన్నే అడగొచ్చు కదా అని అంటాడు. సుమీనా వెటకారంగా, నువ్వు ఎంత దర్జాగా అబద్ధాలు చెప్తున్నావో, మీ అమ్మని కూడా నిజానికి దూరంగా ఉంచుతున్నావు కదా అని అంటుంది. కుంతయ్ నవ్వుతూ తన దగ్గరకు వచ్చి, నా గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నాకు ఏ ప్రాబ్లం లేదు అని అంటాడు. సుమీనా వెళ్ళిపోబోతూ ఉంటే తను అడ్డంగా నిలబడి తనని గోడకి పెట్టి, నీ మొండితనం నాకు చాలా నచ్చింది అని అంటాడు. తన ఫేస్ పట్టుకుని, నువ్వు ఎంతకాలం ఇలా మొండిగా ఉంటావో చూస్తానని అంటాడు. అప్పుడే సుమీనా పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న చిన్న చాకు తీసి తన మెడ మీద పెట్టి, ముందుకొచ్చి చూడు అని ఛాలెంజ్ చేస్తుంది. కుంతయ్ అస్సలు భయపడకుండా, ఈ చాక్ నన్ను ఆపుతుందా అని అంటాడు. అప్పుడే వెనక నుంచి ఇన్స్పెక్టర్ ఆనం ఎంట్రీ ఇచ్చి గన్ పెట్టి చేతులు పైకెత్తు అని అరుస్తాడు. కుంతయ్ నవ్వుతూ చేతుల్ని పైకెత్తుతాడు. ఆనం సుమీనాని, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగి కుంతయ్ని వెనక్కి తిరగమని చెప్తాడు. తను తిరగగానే ఆనం కుంతయ్ దగ్గరున్న గన్ తీసేసుకుంటాడు. కానీ ఆనం కుంతయ్ ఫేస్ చూడగానే షాక్ అయిపోతాడు. అక్కడ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. 6 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరూ పోలీస్ అకాడమీలో కలిసి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఒకరికొకరు అక్కడ ఇద్దరు కలిసి ఒక మంచి పోలీస్ ఆఫీసర్స్ అవుదామని, దేశానికి సేవ చేద్దామని ప్రామిస్ చేసుకుంటారు. మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తే ఆనం తను కుంతయ్ క్లాస్మేట్ అని, తర్వాత కాంటాక్ట్ పోయిందని చెప్తాడు. మధ్యలో కుంతయ్ ఎందుకుని సుమీనాతో, ఏంటి ఇన్స్పెక్టర్కి మన కొత్త రిలేషన్ గురించి చెప్పవా అని అడుగుతాడు. సుమీనా వెంటనే ఆనం చేయి పట్టుకుని, కుంతయ్ నాకు కాబోయే హస్బెండ్ అని అబద్ధం చెప్తుంది. సీను బయటికి షిఫ్ట్ అవుతుంది. కుంతయ్ సిగరెట్ తాగుతూ ఉంటే ఆనం తన దగ్గరికి వచ్చి, నువ్వు చాలా మారిపోయావు, నువ్వు జైలుకి వెళ్ళావన్న న్యూస్ నేను నమ్మలేకపోయానని అంటాడు. దానికి కుంతయ్, దారులు వేరైతే గమ్యాలు కూడా వేరుగా ఉంటాయి కదా అని అంటాడు. ఆనం తనకి గుర్తు చేస్తాడు, ఒకప్పుడు కుంతయ్ ప్రాణాలు కాపాడడం కోసమే తను తన పోలీస్ ర్యాంక్ కూడా వదులుకున్నానని. కానీ కుంతయ్ చాలా స్ట్రైట్గా, ఇప్పుడు మనం ఒకే దారిలో వెళ్ళే ప్రయాణికులం కాదు అని చెప్పేస్తాడు. ఆ తర్వాత కుంతయ్ ఫోన్ చేసి తన మనుషులతో సుమీనా గురించి కంప్లీట్ డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాడు. నైట్ సీన్ చూపిస్తారు. సుమీనా బాత్రూంలో స్నానం చేస్తూ ఆనంతో మ్యారేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా డోర్ ఓపెన్ చేసుకొని కుంతయ్ లోపలికి వస్తాడు. సుమీనా తనని బయటికి వెళ్ళమని అరుస్తుంది. కానీ ఈ పర్సన్కి అస్సలు పట్టదు. అప్పుడే బయట నుంచి ఆనం వాయిస్ వినిపిస్తుంది. సుమీనాకి భయం వేసి ఆనం చూడకుండా కుంతయ్యని లోపల దాచేస్తుంది. తను ఆనంతో అంతా బాగానే ఉంది, రేపు మాట్లాడుకుందామని చెప్పి పంపించేస్తుంది.
తను వెళ్ళిపోగానే కుంతయ్ తనని ఏడిపిస్తాడు. సుమీనా కోపంగా ఇక నుంచి నీ ముందు యాక్టింగ్ చేయను అని చెప్తుంది. కుంతయ్ నేనెప్పుడూ యాక్టింగ్ చేయలేదు అని అంటూ తనకి బాగా దగ్గరగా వచ్చి నా పగ తీరే వరకును నాదానివి అని చెప్తాడు. సుమీనా తనని వెళ్ళిపోమంటుంది, కానీ తను వెళ్తూ వెళ్తూ నా మాట బాగా గుర్తుపెట్టుకో అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో సుమీనా బిల్డింగ్ వైపు వస్తూ ఉంటే కుంతయ్ ఎదురై పద పెళ్లి కోసం హోటల్ చూద్దాం, నేను నిన్ను డ్రాప్ చేస్తానని అంటాడు. సీన్ కట్ చేస్తే ఒక లగ్జరీ రిసార్ట్ కనిపిస్తుంది. యానం సుమీనాతో కలిసి నడుస్తూ ఇది సిటీలోనే బెస్ట్ హోటల్, మన పెళ్ళి ఇక్కడే చేసుకుందాం, నీకు నచ్చిందా అని అడుగుతాడు. సుమీనా ఏదో చెప్పబోతూ ఉంటే సడన్గా బాడీగార్డ్స్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక లైన్లో నిలబడతారు. ఎవరో పెద్ద బాస్ వస్తున్నట్టుగా. అప్పుడే కుంతయ్ ఎంట్రీ ఇస్తాడు. కుంతయ్ చుట్టూ చూస్తూ వెటకారంగా ఈ హోటల్ చాలా సింపుల్గా ఉంది, మీ ఆనం ఫ్యామిలీ రేంజ్కి అస్సలు మ్యాచ్ అవ్వదు అని తక్కువ చేసి మాట్లాడతాడు. సుమీనాకి కొంచెం భయం వేసి ఆనం చేయి గట్టిగా పట్టుకుంటుంది. కుంతయ్ ఒక చిన్న నవ్వు నవ్వి తన మనుషులతో ముందుకెళ్ళిపోతాడు. తను వెళ్ళగానే ఆనం మళ్ళీ హోటల్ గురించి అడుగుతాడు. కానీ అప్పుడే హోటల్ మేనేజర్ వచ్చి వచ్చే 3 years వరకు ఈ హోటల్లో పెళ్ళిళ్ళ బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయని చెప్తాడు. సుమీనా షాక్ అవుతుంది, ఎందుకంటే నిన్ననే తను కన్ఫర్మ్ చేసుకుంది. మేనేజర్ భయపడుతూ దిక్కులు చూస్తూ ఉంటాడు. పక్కనే సిగార్ తాగుతూ కూర్చున్న కుంతయ్ని చూడగానే సుమీనాకి అర్థమైపోతుంది ఇదంతా ఆ విధవ పని అని. అక్కడ కుంతయ్ తన మనిషితో ఇన్స్పెక్టర్ ఆనం ఖాళీగా తిరుగుతున్నట్టున్నాడు, తనకి ఏదైనా పని వెతికి పెట్టండ్రా అని చెప్తాడు. ఆనం సర్లే ఇంకో హోటల్ చూద్దామని అంటే మేనేజర్ భయపడుతూ ఇక నుంచి ఈ సిటీలో ఏ హోటల్ కూడా మీ పెళ్లి బుకింగ్ తీసుకోదు అని చెప్తాడు. ఆనం కోపంతో నేనెవరో తెలుసా అని అరిస్తే కున్ గారు చెప్పారు ఎంపీ వచ్చినా బుకింగ్ చేయొద్దని అని మేనేజర్ అంటాడు. అప్పుడే ఆనంకి పోలీస్ స్టేషన్ నుంచి అర్జెంట్ కాల్ రావడంతో తను వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆనం వెళ్ళగానే సుమీనా కోపంతో కుంతయ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఒక స్టైలిష్ అమ్మాయి మోలీ ఎంట్రీ ఇస్తుంది. తను బ్లాక్ ఫ్లేమ్ గ్యాంగ్ లీడర్ కూతురు. సుమీనా తనని చూడగానే మనసులో ఇప్పుడుంటుంది అసలైన మజా అని అనుకుంటుంది. సుమీనా టేబుల్ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి ఎవరు, ఎందుకు నీ పక్కన కూర్చుంది అని అడుగుతుంది. కావాలనే డ్రామా చేస్తూ నేను కుంతయ్ చాలా ఇయర్స్ నుంచి కలిసే ఉంటున్నామని చెప్తుంది. అది విన్న మోలీ షాక్ అయ్యి కుంతయ్ని అడుగుతుంది. కుంతయ్ కూల్గా తను మన గురించి ఇంకా ఏమేం కథలు అల్లుతుందో నేను కూడా వినాలనుకుంటున్నాను అని అంటాడు. తర్వాత మౌలి తన గర్ల్ ఫ్రెండ్ కాదని సుమీనా తన చెల్లెలి వరుసని కుంతయ్ క్లారిటీ ఇస్తాడు. మౌలి వాళ్ళిద్దరిని చూసి మీరు అన్నా చెల్లెల్లా, అలా కాకుండా ఇంకా వేరేలాగా కనిపిస్తున్నారే అని అంటుంది. కుంతయ్ సుమీనా కళ్ళలోకి చూస్తూ నీకేమనిపిస్తుంది అని అడుగుతాడు. అప్పుడే మేనేజర్ వచ్చి కుంతయ్కి ఒక గోల్డ్ కార్డ్ ఇస్తాడు. సుమీనా వెంటనే దాన్ని లాగేసుకొని మా పెళ్లి గిఫ్ట్ కింద నేనే దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పి టేబుల్ మీద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పార్కింగ్లో సుమీనా తన కార్ కీస్ కోసం వెతుకుతూ ఉంటే కుంతయ్ వెనక నుంచి వస్తాడు. సుమీనా కీస్ ఎక్కడ అని అడిగితే కుంతయ్ నీ ధ్యాస ఎక్కడ ఉందంటుంది అని అంటాడు. తను సుమీనాని కార్కి అదిమి పట్టి నువ్వు ఎంత నగరాలు చేస్తే నిన్నంతగా కంట్రోల్ చేయాలనిపిస్తుంది అని చెప్పి బలవంతంగా కిస్ చేస్తాడు. సుమీనా తనని విడిపించుకోవాలని ట్రై చేస్తుంది. కుంతయ్ తన కళ్ళలోకి చూస్తూ 3 నెలల్లో నీ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయిస్తానని చెప్తాడు. సుమీనా కోపంగా ఛాలెంజ్ చేసి బెట్ కడదామా అని అడుగుతుంది. కుంతయ్ ఏం బెట్ అని అడిగితే నేను గెలిస్తే నువ్వు మా ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోవాలి అని సుమీనా అంటుంది. కుంతయ్ తనకి బాగా దగ్గరగా వచ్చి ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు ఏడుస్తూ నా కాళ్ళ మీద పడాలి అని అంటాడు. ఆ తర్వాత సీను ఆఫీస్కి షిఫ్ట్ అవుతుంది. సుమీనా డాడీ కుంతయ్ని పొగుడుతూ తను చేసిన ఈ స్టైల్ అండ్ ప్రాజెక్టు చాలా బాగుందని చెప్తాడు. సుమీనా అక్కడికి వచ్చి తనకి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని, కొంతమంది బయటి పర్సన్స్ బయటికి వెళ్ళాలని ఇండైరెక్ట్గా అంటుంది. డాడీ తనని తిట్టి కుంతయ్ బయటి పర్సన్ కాదు అని చెప్తాడు. సుమీనా వెటకారంగా కొంతమంది ఐడెంటిటీ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా వింతగా ఉంటారు కదా అని అంటుంది. దాంతో డాడీకి కోపం వస్తుంది. డాడీ ఫోన్ మాట్లాడతానని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అప్పుడే కుంతయ్ లేచి సుమీనా చేపట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. తన చెవి దగ్గరికి వెళ్ళి నీ డాడీకి ఫ్యామిలీకి దూరంగా ఉండు అని బెదిరిస్తాడు. సుమీనా మనసులో ఏదో ఒక రోజు వీడి నిజ స్వరూపం అందరి ముందు బయట పెడతాను అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో సుమీనాకి భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి. కుంతయ్ జైల్ యూనిఫామ్లో ఉన్న ఫోటో కనిపిస్తుంది. సుమీనా భయంతో నిద్రలో నుంచి లేస్తుంది. నైట్ కిటికీలో నుంచి చూస్తే కుంతయ్ కారులో ఎక్కడికో వెళ్తూ ఉండడం కనిపిస్తుంది. వీడు ఖచ్చితంగా ఏదో బ్లాక్ మనీ పనిలోనే వెళ్తున్నట్టున్నాడు అని అనుకుని తనని ఫాలో అవుతుంది. ఇద్దరి కార్లు చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. కుంతయ్ సడన్గా కారు ఆపేస్తాడు.
సుమీనా కార్ విండో మీద నాక్ చేసి నవ్వుతూ దారి తప్పావా ఏంటి అని అడుగుతాడు. తర్వాత తనే తన కార్లో కూర్చుని నా ప్రపంచం చూడాలనుకుంటే నాతో రా అని చెప్తాడు. సీను ఒక నైట్ క్లబ్కి షిఫ్ట్ అవుతుంది. లోపలున్న వాళ్ళంతా లైన్లో నిలబడి కుంతయ్యకి సెల్యూట్ చేస్తూ ఉంటారు. సుమీనాని కుంతయ్య గర్ల్ ఫ్రెండ్ అని పిలుస్తారు. అది విని సుమీనాకి ఒళ్ళు మండుతుంది. కుంతయ్య తనని ఏడిపిస్తూ ఇప్పుడు నన్ను అన్నయ్య అని పిలవాలని ఉందా అని అడుగుతాడు. అప్పుడే ఒక పర్సన్ వచ్చి ఈస్ట్ పియర్ దగ్గరికి స్టాక్ వచ్చేసింది, లాజిస్టిక్ కంపెనీ రెడీగా ఉంది అని రిపోర్ట్ ఇస్తాడు. కుంతయ్య తనని మధ్యలోనే ఆపేస్తాడు. కానీ సుమీనా అంతా వినేస్తుంది. వీడు నిజంగానే సూ కార్పొరేషన్కి సంబంధించిన ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్లో ఉన్నాడని తనకి అర్థమైపోతుంది. తర్వాత కుంతయ్య తన మనిషిని హోమ్ గ్యాంగ్ వాళ్ళు ఏమయ్యారు అని అడుగుతాడు. వాళ్ళు లోపలున్నారని తను చెప్తాడు. కుంతయ్య సుమీనా వైపు చూసి నిజంగా నాతో లోపలికి రావాలనుకుంటున్నావా అని అడుగుతాడు. సుమీనా భయం లేకుండా అవునని తల ఊపుతుంది. ఇద్దరు ఒక పూల్ రూమ్కి వెళ్తారు. అక్కడ ఒక పర్సన్ని నేల మీద పడేసి ఘోరంగా కొడుతూ ఉంటారు. కుంతయ్య పూల్ టేబుల్ మీద ఉన్న ఒక బాల్ తీసుకొని ఆ పర్సన్ మీదకి విసిరేస్తాడు. తర్వాత చాలా తీరిగ్గా సిగరెట్ని వెలిగిస్తాడు. కుంతయ్య మనిషి ఆ దెబ్బలు తిన్న పర్సన్ మెడ పట్టుకుంటాడు. కుంతయ్య చాలా కూల్గా నెక్స్ట్ షిప్మెంట్ డెలివరీ లొకేషన్ ఎక్కడా అని అడుగుతాడు. ఆ పర్సన్ భయంతో వణుకుతూ మాట్లాడుతూ ఉంటే కుంతయ్య కోపంతో పూల్ స్టిక్తో కొట్టబోతాడు. భయంతో ఆ పర్సన్ నేనంతా చెప్పేస్తానని అరుస్తాడు. కానీ అప్పుడే సడన్గా వణుకుతున్న సుమీనా వెనక నుంచి ఆ పర్సన్ ఒక్కసారిగా లేచి తనని పట్టుకుని మెడ మీద చాకుని పెడతాడు. నేను లొకేషన్ చెప్పినా నువ్వు నన్ను బతకనిస్తావా అని అరుస్తాడు. కుంతయ్య చాలా కూల్గా ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయగలనని అనుకుంటున్నావా అని అడుగుతాడు. ఆ పర్సన్ నేను చచ్చేటప్పుడు సుమీనాని కూడా తీసుకెళ్ళిపోతాను అని చాకుతో మెడ మీద నొక్కుతాడు. అప్పుడే కుంతయ్య ఒక పూల్ బాల్ తీసుకుని తన ఎనర్జీ అంతా వాడి ఆ పర్సన్ మొహం మీద కొడతాడు. ఆ దెబ్బకి తను కింద పడిపోతాడు. సుమీనా అక్కడే నిలబడిపోయి ఉంటుంది. కుంతయ్య తన నుంచి లొకేషన్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. సీ ట్రాన్స్పోర్ట్ వేర్ హౌస్ ఎల్లుండి మార్నింగ్ 3 గంటలకి. తర్వాత తన మనుషులకి సైగ చేస్తాడు. ఆ పర్సన్ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతాడు. కుంతయ్య ప్రతి విషయాన్ని హింసతోనే సాల్వ్ చేస్తాడనుకున్న సుమీనా తను ఆ పర్సన్ని వదిలేయడం చూసి షాక్ అవుతుంది. కుంతయ్య సుమీనా మెడ మీద ఉన్న చాకు గాయాన్ని చూస్తాడు. సుమీనా మెట్లెక్కుతూ ఉంటే కుంతయ్య తన వెనకాలొస్తాడు. అల్లరి చేయకు, ఇక్కడ ఎవ్వరూ లేరు, అందరినీ నేనే హనీమూన్కి పంపించేశానని చెప్తాడు. సుమీనా తన ఫోన్ కోసం వెతుకుతూ ఉంటే కుంతయ్య తన ఫోన్ లాగేసుకుంటాడు. సుమీనా కోపంతో నా ఫోన్ నాకు ఇచ్చేయని అరుస్తుంది. తన జాకెట్లో చేయి పెట్టి ఫోన్ తీసుకోవాలని ట్రై చేస్తుంది. కానీ కుంతయ్య తన చేయి పట్టుకుని తన వైపుగా లాక్కుంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు. సుమీనా ఈసారి అడ్డు చెప్పదు. సీన్ అంతా స్లో మోషన్లో సాగుతుంది. అప్పుడే కుంతయ్య తనని తాను కంట్రోల్ చేసుకుని కొంచెం వెనక్కి జరుగుతాడు. తన కళ్ళలో ఏదో ఒక వింతగా బాధ కనిపిస్తుంది. సుమీనా తనని తాను సర్దుకుని అక్కడి నుంచి వెళ్ళి లైబ్రరీ లాంటి రూమ్ మెట్ల మీద దాక్కుంటుంది. కింద కుంతయ్య తన మనిషితో మాట్లాడుతూ ఉంటాడు. సూ కార్పొరేషన్ ఫారిన్ ఫండ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని తను చెప్తాడు. కుంతయ్య గమనిస్తూ ఉండు, అండర్ గ్రౌండ్ బ్యాంకు కనెక్షన్స్ కూడా చెక్ చేయని ఆర్డర్ ఇస్తాడు. ఇదంతా విన్న సుమీనాకి కుంతయ్య నిజంగానే సూ కార్పొరేషన్ మీద స్పై చేస్తున్నాడా అని అర్థమవుతుంది. అప్పుడే కుంతయ్యకి ఏదో సౌండ్ వినిపించి ఎవరక్కడ అని అడుగుతాడు. సుమీనా బయటకు వచ్చి నువ్వు చాలా కాలం నుంచి సూ కార్పొరేషన్ మీద స్పై చేస్తున్నావు కదా అని అడుగుతుంది. కుంతయ్య నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు అని అంటాడు. సుమీనా పగ తీర్చుకోవడానికి ఇంత పెద్ద ప్లానా అని వెటకారం చేస్తుంది. సుమీనా ఎప్పుడైతే కుంతి వాళ్ళ అమ్మ పేరు తీస్తుందో కుంతయ్యకి పిచ్చ కోపం వస్తుంది. తనని పట్టుకుని పిల్లర్కి అదిమి పట్టి లిమిట్స్ని క్రాస్ చేయకు అని వార్నింగ్ ఇస్తాడు. అలాగే ఒకవేళ తన ఫ్యామిలీని ఇంతలో లాగితే సూ కార్పొరేషన్ని మట్టిలో కలిపేస్తానని చెప్తాడు. సుమీనా అస్సలు భయపడకుండా తన కళ్ళలోకి చూస్తూ అయితే ఇద్దరం కలిసే నాశనం అవుదామని అంటుంది. ఈ గొడవ మధ్యలో ఒక వెండి లాకెట్ కింద పడిపోతుంది. కుంతయ్య కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళాక సుమీనా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే తన నమ్మకస్తుడైన పర్సన్ వచ్చి ఆ లాకెట్ చూసి ఇది కున్ గారు వాళ్ళ డాడీకి ఆఖరి గుర్తుగా దాచుకున్నారు అని చెప్తాడు. సుమీనా షాక్ అయ్యి ఆ లాకెట్ని తీసుకుంటుంది. సీను కుంతయ్య ఇంటికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ తనకి ఒక న్యూస్ అందుతుంది. హంగ్ గ్యాంగ్ మీద రైడ్ జరిగిందని, పోలీసులు తనకంటే ముందే అక్కడికి వచ్చారని, ఇన్ఫర్మేషన్ లీక్ అయిందని తనకి అర్థమవుతుంది. ఫోన్ పెట్టేశాక తనకి ఒక నోట్ కనిపిస్తుంది. దాని మీద సారీ అని రాసి ఉంటుంది. దాని పక్కనే తన వెండి లాకెట్ కూడా ఉంటుంది. అది చూసి తను సైలెంట్గా ఉండిపోతాడు.
ఇక్కడ నైట్ సుమీన ఆనంద్తో కలిసి కారులో ఉంటుంది. కుంతే తను రికార్డ్ చేసిన ఎవిడెన్స్లన్నీ డిలీట్ చేసేసాడని తను కోపంగా ఉంటుంది. ఆ డేటా రికవర్ చేయడం కష్టమని ఆనంద్ చెప్తాడు. తర్వాత ఆనంద్ తనకి ఒక విషయం చెప్తాడు. తను కుంతై పోలీస్ అకాడమీలో కలిసి ఉండేవారని, కుంతై ప్రతి ఇయర్ టాపర్గా ఉండేవాడని, పోలీస్ ఫోర్స్కి ప్రౌడ్గా ఉండేవాడని చెప్తాడు. ప్రజల నమ్మకాన్ని కాపాడతామని ఇద్దరూ కలిసి ప్రామిస్ చేస్తారని కూడా అంటాడు. ఆనంద్ సాడ్గా అలాంటి కొంతై తర్వాత బ్లాక్ ఫ్లేమ్ గ్యాంగ్లో చేరుతాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటాడు. వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ చాలా డీప్ అనుకుంటా అని సుమీన అంటుంది. ఒకవేళ కొంతైకి ఆపోజిట్గా ఎవిడెన్స్ దొరికితే చట్ట ప్రకారం శిక్షిస్తానని ఆనంద్ చెప్తాడు. తర్వాత సుమీన నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నామని అడిగితే ఆనంద్ నవ్వుతూ తనని పెళ్లి డ్రెస్ చూపించడానికి తీసుకెళ్తున్నానని, తనని ఈ వరల్డ్లోనే చాలా బ్యూటిఫుల్ పెళ్లి కూతుర్ని చేస్తానని అంటాడు. సుమీన మెల్లగా తన చేయి తీసేసి పెళ్లి గురించి చాలా ఆలోచించానని, కానీ ఆనంద్ని ఒక చిన్నప్పటి ఫ్రెండ్ లాగే చూస్తున్నానని చెప్తుంది. అది విన్న ఆనంద్ అప్సెట్ అవుతాడు. అప్పుడే ఆనంద్ ఒక ప్లాన్ని చెప్తాడు. కుంతై వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఇద్దరం ఒక ఫేక్ మ్యారేజ్ చేసుకుందామని. సుమీన కొంచెం ఆలోచించి ఓకే చెప్తుంది. ఏ బంధానికైతే ముగింపు రావాలో అది వచ్చి తీరుతుంది అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో కుంతై కారులో కూర్చుని ఉండగా తన ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేస్తే అవతలి వైపు నుంచి మిస్ సుమీన, ఆఫీసర్ ఆనంద్ ఇద్దరు బ్రైడల్ షాప్కి వెళ్ళారు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే టైంలో ఇంకో కాల్ వస్తుంది. జాస్మిన్ చాలా ప్రేమగా వచ్చే వీక్ నా బర్త్డే కదా, నాకోసం ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశావు అని అడుగుతుంది. కుంతై అంతా ప్లాన్ చేశానని, తనని పిక్ చేసుకోవడానికి వస్తున్నానని చెప్పి కార్ని స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు సీన్ బ్రైడల్ షాప్కి మారుతుంది. సుమీన తెల్లటి వెడ్డింగ్ డ్రెస్ వేసుకుని మెట్లు దిగి వస్తూ ఉంటుంది. కింద ఆనంద్ తనని చూసి మురిసిపోతూ ఉంటాడు. అప్పుడే బ్లాక్ సూట్లో కుంతై కూడా ఎంట్రీ ఇచ్చి సైలెంట్గా సుమీనాని చూస్తూ ఉంటాడు. ఆనంద్ తన చేయి పట్టుకుని నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావని పొగుడతాడు. కుంతై తనని చూసి హాయ్ చెప్తాడు. సుమీన విసుక్కుంటూ వీడు దయ్యంలాగే వెంటే పడుతున్నాడు అని మనసులో అనుకుంటుంది. అప్పుడే మెట్ల మీద నుంచి ఇంకో అమ్మాయి తెల్లటి డ్రెస్లో దిగొస్తుంది. తనే జాస్మిన్. తను ఎలా ఉన్నానని కుంతైని అడుగుతుంది. తర్వాత సుమీనాని చూసి ప్రపంచం చాలా చిన్నది, ఇక్కడ కూడా కలిశామని వెటకారం చేస్తుంది. ఆనంద్ని చూసి మంచి జోడి అని కాంప్లిమెంట్ ఇస్తుంది. కుంతై తన మనుషులతో ఈ డ్రెస్ ప్యాక్ చేయండి అని చెప్తాడు. జాస్మిన్ నవ్వుతూ ఓకే అంటుంది. అదే టైంలో ఆనంద్కి కాల్ రావడంతో సుమీనాతో చెప్పి బయటికి వెళ్తాడు. ఛాన్స్ చూసి కుంతై సుమీన దగ్గరికి వచ్చి పెళ్ళి పేరు చెప్పి నిజం నుంచి పారిపోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు. సుమీన దానికి ఒకవేళ నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఇది ఒక్కటే దారైతే నేను అది హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను అని అంటుంది. కుంతై తనకి బాగా క్లోజ్గా వచ్చి నీ కాబోయే హస్బెండ్ గురించి నీకు అంతా తెలుసా అని అడుగుతాడు. సుమీన తనని అబద్ధాల కోరిని తిట్టి ఆనంద్ చాలా జెంటిల్మెన్ అని, పెళ్ళికి పర్ఫెక్ట్ అని చెప్తుంది. కుంతై నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావని అంటాడు. సుమీన మన బంధానికి ఎండ్ కార్డు పడే టైం వచ్చేసింది అని అంటుంది. అప్పుడు కుంతై తనని వెనక నుంచి పట్టుకుని నీ ఫియాన్సీ బయట ఫోన్లో ఏం మాట్లాడుతున్నాడో వినాలనుకుంటున్నావా అని అడుగుతాడు. బయట ఆనంద్ ఫోన్లో పెళ్లిలో కొన్ని చేంజెస్ ఉంటాయని, సూ ఫ్యామిలీని కంట్రోల్ చేయడానికి ఒక ప్రాజెక్టు వాడుకోవాలని చెప్తూ ఉంటాడు. అది విని సుమీన కుంతై పట్టు నుంచి తప్పించుకోవాలని చూస్తూ తనని నోరు మొయ్యమని అంటుంది. అప్పుడే జాస్మిన్ లోపలికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది. కుంతై వెంటనే సుమీనాని వదిలేస్తాడు. సుమీన జాస్మిన్తో ఈ ప్రశ్నని కుంతై అన్నయ్యని అడుగు అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. జాస్మిన్ సుమీన వెనకాలే బయటికి వచ్చి నీకు కుంతై మీద ఇంట్రెస్ట్ లేదని నాకు తెలుసు, కావాలంటే మీ రిలేషన్ కట్ చేయించగలను అని అంటుంది. సుమీన దానికి ఒప్పుకోదు. అప్పుడు జాస్మిన్ తనకి ఒక కార్డు ఇచ్చి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం నా దగ్గర ఒకటి ఉంది అని చెప్తుంది. సీన్ చేంజ్ అవుతుంది. సుమీన ఒక నైట్ క్లబ్ ప్రైవేట్ రూమ్కి వెళ్తుంది. అక్కడ జాస్మిన్ ముందే ఉంటుంది. అందరి ముందు సుమీనాని కుంతై చెల్లెలు, సూ గ్రూప్ వారసురాలు అని పరిచయం చేస్తుంది. సుమీన విషయానికి రాని అడుగుతుంది. అప్పుడు జాస్మిన్ కుంతై గత కొన్నేళ్లుగా తన డాడీ కోసమే పనిచేస్తున్నాడని, చాలా తక్కువ టైంలోనే బ్లాక్ ఫ్లేమ్ గ్యాంగ్లో సెకండ్ ఇన్ కమాండ్ అయిపోయాడని జాస్మిన్ చెప్పగానే సుమీన షాక్ అయిపోతుంది. జాస్మిన్ సుమీనాకి తాగడానికి వాటర్ ఇచ్చి తను మాత్రం డ్రింక్ తాగుతుంది. ఆ నీళ్లు తాగగానే సుమీనాకి ఏదోలాగా అనిపిస్తుంది. ఒళ్ళంతా వికారంగా బేజారుగా అయిపోతుంది. అప్పుడే కొందరు పర్సన్స్ తనని పట్టుకోవడానికి ట్రై చేస్తారు.
సరిగ్గా అదే టైంలో డోర్ గట్టిగా ఓపెన్ అవుతుంది. కుంతయ్ కోపంగా లోపలికొస్తాడు. తన మనుషులు అందరినీ ఆపుతారు. కుంతయ్ సుమీనాని తన వైపుగా లాక్కుంటాడు. సుమీనా తనని కాపాడమని అడుగుతుంది. కుంతయ్ తన మనుషులకి అక్కడ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయమని చెప్పి సుమీనాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనని ఒక రూమ్లో పడుకోబెడతాడు. సుమీనాకి చాలా వేడిగా అనిపిస్తుందని, అన్కంఫర్టబుల్గా ఉందని చెప్తుంది. కుంతయ్ తనని కూల్గా ఉండమని చెప్పి హెల్ప్ తీసుకొస్తానని అంటాడు. తర్వాత కుంతయ్ సుమీనాని కిస్ చేస్తాడు. ఇద్దరూ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే సుమీనా బెడ్ మీద ఒంటరిగా నిద్రలేస్తుంది. తనకి నైట్ జరిగిన విషయాలన్నీ గుర్తుకొచ్చి కంగారుగా బయట గార్డెన్లోకి వెళ్తుంది. అక్కడ కుంతయ్ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటాడు. తనని చూడగానే వెటకారంగా మాట్లాడతాడు. సుమీనా కూడా నేను ఇంకా నీ మీద ఎలాంటి బ్లేము వేయలేదు కదా అని అంటుంది. కుంతయ్ పైప్లో ఉన్న నీళ్ళని తన మీద చల్లుతాడు. సుమీనాని పట్టుకుంటాడు. అప్పుడే ఆనం అక్కడికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు. సుమీనా మాట కలిపేసి పైపు పాడైపోయిందని చెప్తుంది. కుంతయ్ ఒక మంచి మూమెంట్ పాడైపోయింది అని అంటాడు. ఆనం కోపంతో కుంతయ్ పేరు పెట్టి పిలుస్తాడు. సుమీనా ఆనం జాకెట్ అడిగి తీసుకుంటుంది. అప్పుడే తన చేతి మీద ఒక మచ్చని చూస్తుంది. ఈ మచ్చ ఎలా పడింది అని అడిగితే ఆనం ఇలా చెప్తాడు. పోలీస్ అకాడమీలో ప్రతి 3 ఏళ్లకి జరిగే మిలిటరీ స్కిల్స్ కాంపిటీషన్లో ఫస్ట్ రావడం కోసం కుంతయ్ కావాలనే ఒక ప్లాన్ వేశాడని, ఆ టైంలో పడిన గాయమే ఇదని చెప్తాడు. సుమీనా షాక్ అయ్యి మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాను కదా అని అంటుంది. ఆనం సాడ్గా ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను. బహుశా ఆ ఫ్రెండ్షిప్కి నేను అవసరానికి మించిన ఇంపార్టెన్స్ ఇచ్చేసినట్టున్నాను అని అంటాడు. సీన్ కట్ చేస్తే కుంతయ్ ఇంట్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. సుమీనా గురించి ఎంక్వైరీ చేయమన్న రిపోర్ట్ వచ్చిందని తన మనిషి చెప్తాడు. సుమీనా ఆనం ఫ్యామిలీలో పాత ఫ్రెండ్స్ అని 5 years క్రితమే సుమీనాని ఆనంతో పెళ్లి చేసుకోమన్నారని చెప్తాడు. తర్వాత తను చదువు కోసం అబ్రాడ్కి వెళ్ళిపోయిందని, 3 ఏళ్ల క్రితం తన అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ డాడీ పాస్పోర్ట్ ప్రాబ్లం వల్ల రాలేకపోయారని, సుమీనా ఒక్కతే వచ్చి అంత్యక్రియలు పూర్తి చేసిందని చెప్తాడు. చదువు పూర్తయినా కూడా కుంతయ్ అమ్మ సుమీనా డాడీ పెళ్లి చేసుకునే వరకు తను తిరిగి రాలేదు. ఇదంతా విన్న కుంతయ్ కాసేపు సైలెంట్గా ఉండి మాస్టర్ సీన్కి కౌన్సిల్ మ్యాన్ ఆనంకి మధ్య జరిగే ప్రతి డీల్ మీద స్పై చేసి ఉంచండి అని ఆర్డర్ ఇస్తాడు. కాల్ కట్ అయ్యాక తను ఆలోచనలో ఉంటాడు. అప్పుడే అసలైన ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. మిలిటరీ కాంపిటీషన్ అప్పుడు ప్రమాదం వస్తుందని తెలిసి కుంతయ్ ఆనం జాగ్రత్త అని అరుస్తాడు. ఇద్దరూ కింద పడతారు. కానీ ఆనం బయటపడతాడు. అనౌన్స్మెంట్లో ఆనం గెలిచినట్టుగా చెప్తారు. అంటే అసలు కథ వేరే ఉందని అర్థమవుతుంది. ఇక్కడ సుమీనా బెడ్ మీద పడుకుని కుంతయ్ మాటలు గుర్తు తెచ్చుకుంటూ తెలియకుండానే తన పేరు గునుగుతూ ఉంటుంది. కుంతయ్ అసలు ఎలాంటి పర్సన్ అని ఆలోచిస్తుంది. తను కిందికి రాగానే కుంతయ్ టేబుల్ మీద గన్ పెట్టుకుని కూర్చునుంటాడు. మనం మాట్లాడుకోవచ్చా అని సుమీనా అడిగితే తను గన్ పక్కన పెట్టి ఏంటని అడుగుతాడు. నువ్వు విషయాలన్నీ నా నుంచి ఎందుకు దాస్తున్నావని సుమీనా అడిగితే కొన్ని విషయాలు తక్కువ తెలిస్తేనే మంచిది అని కుంతయ్ చెప్తాడు. అసలైన కుంతయ్ ఎవరు? గ్యాంగ్ లీడరా లేక ఇంట్లో సాదాసీదాగా ఉండేవాడా అని అడిగితే కుంతయ్ క్లోజ్గా వచ్చి ఒకవేళ ఈ 2 రూపాయలు నావి కావంటే ఏం చేస్తావని అంటాడు. అప్పుడే పైన ఒక అటాకర్ కనిపిస్తాడు. కుంతయ్ వెంటనే సుమీనాని పట్టుకుని కిందికి పడేసి తనని కాపాడతాడు. ఆ అటాకర్ దొరికిపోతాడు. తన ఫ్యామిలీని బెదిరించడం వల్లే ఇలా చేశానని తను చెప్తాడు. కుంతయ్ తనని పోలీస్కి అప్పగించమని చెప్పి తన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇస్తానని ప్రామిస్ చేస్తాడు. తర్వాత కుంతయ్ చేతికి తగిలిన గాయానికి సుమీనా మందు రాస్తూ నిన్ను చంపాలని చూసింది ఎవరు అని అడిగితే ఆ పేరు వినడానికి నువ్వు ఇష్టపడవు అని కుంతయ్ అంటాడు. అది ఆనం అయ్యుంటాడని సుమీనా గెస్ చేస్తుంది. తను కుంతయ్కి థ్యాంక్ యూ అని చెప్తే థ్యాంక్స్ ఎలా చెప్తావు అని కుంతయ్ నవ్వుతూ అడుగుతాడు. సుమీనా మందు రాస్తూ కావాలనే కొంచెం నొప్పి పెట్టిస్తుంది. తను డాక్టర్ని పిలుస్తానని లేవబోతే కుంతయ్ తన చేయి పట్టుకుని తన వైపుగా లాక్కుంటాడు. ఇద్దరూ కిస్ చేసుకుంటారు. కొద్దిసేపటి తర్వాత కుంతయ్ తనని తాను కంట్రోల్ చేసుకొని ఇలాగే ఉంటే నేను నా మీద కంట్రోల్ని కోల్పోతాను అని అంటాడు. నైట్ సుమీనా తన రూమ్లో నవ్వుకుంటూ పడుకుని ఉంటే కుంతయ్ లోపలికి వస్తాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగితే కుంతయ్ లైట్ డిమ్ చేసి ఇక నుంచి నీ సెక్యూరిటీ కోసం నేను నీ పక్కనే ఉంటానని చెప్పి కిటికీ దగ్గర కూర్చుంటాడు.
నెక్స్ట్ సీన్లో సుమీనా కిందికి వస్తుంది. అక్కడ తన పేరెంట్స్ ఉంటారు. అప్పుడే యానం పూల బొకే తీసుకొని వచ్చి మోకాల మీద కూర్చుని తనకి మ్యారేజ్కి ప్రపోజ్ చేస్తాడు. సుమీనా తడబడుతుంది. అప్పుడే కొంత మెట్లు దిగి వస్తూ వెటకారంగా, మంచిదైంది నేను ఇంట్లోనే ఉన్నాను, లేకపోతే నా చెల్లి జీవితంలో ఇంత ఇంపార్టెంట్ మూమెంట్ని మిస్ అయిపోయేవాడిని అని వెటకారం చేస్తాడు. సుమీనా యానంని బయటికి తీసుకుని వెళ్ళి ఇదంతా ఉత్త డ్రామా మాత్రమే కదా అని చెప్తుంది. యానం ఈ డ్రామాని నిన్ను కుంతై నుంచి దూరం చేస్తుంది అని అంటాడు. అప్పుడే కుంతై అక్కడికి వచ్చి ఈరోజు దీనికి సరైన టైం కాదు, ఇంట్లో అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పి సుమీనాని తీసుకెళ్ళిపోతాడు. యానం కోపంతో అక్కడే ఉండిపోతాడు. సీను చేంజ్ అవుతుంది. ఆనం తన కారులో కూర్చుని కోపంతో స్టీరింగ్ గట్టిగా పట్టుకుంటాడు. తన డాడీతో ఫోన్లో మాట్లాడుతూ నేను ఒక అమ్మాయిని కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నానని బాధపడతాడు. వాళ్ళ డాడీ సీరియస్గా లోకం బలవంతుల్ని గుర్తుంచుకుంటుంది, అయితే పవర్ఫుల్గా మారు లేకపోతే తొక్కే పడతావని చెప్తాడు. అది విన్న ఆనం కుంతైని తలుచుకొని వీడున్న లైఫ్లో ఒక పీడకలలాగా ఎందుకు తయారయ్యాడు అని కోపంతో అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ యానం ఇంటికి షిఫ్ట్ అవుతుంది. కింద ఒక గుండు కోసం తీరిగ్గా వైన్ తాగుతూ ఉంటాడు. తన పేరు సేనియే. తను మౌలికి డాడీ. యానం రాగానే సేనియే అడుగుతాడు, బ్లాక్ ఫ్లేమ్ గ్యాంగ్లో ఎవరో చీటర్ ఉన్నాడని అన్నావు కదా అని. యానం పోలీస్ స్టేషన్లో నాకు తెలియకుండా ఏ పని జరగదు, కానీ ఈసారి హ్యాంగ్ గ్యాంగ్ మీద జరిగిన రైడ్ టెంపరీ ఆర్డర్. హ్యాంగ్ ఏజీని అడిగితే తెలిసింది ఏంటంటే ట్రాన్సాక్షన్స్, టైమింగ్స్, లొకేషన్ ముందే బ్లాక్ ఫ్లేమ్ గ్యాంగ్కి లీక్ అయ్యాయని చెప్తాడు. తర్వాతి సీన్లో కుంతై వస్తాడు. తను సీనియర్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఎందుకు పిలిచారని అడుగుతాడు. అప్పుడే ఇద్దరు పర్సన్స్ ఇంకో కుర్రాడిని పట్టుకుని వచ్చి టేబుల్ ముందు మోకాల మీద పడేస్తారు. సీనియర్ ప్రశాంతంగా తింటూ హ్యాంగ్ గ్యాంగ్ ముందే పోలీసులకి దొరికిపోయింది, స్టాక్ అంతా పోయింది, అంటే గ్యాంగ్లో ఎవరో చీటర్ ఉన్నాడు, వాడే వీడని చూపిస్తాడు. తర్వాత కుంతై వైపు చూసి ఇక వీడిని నువ్వే చూసుకొని అంటాడు. కుంతై ఆ కుర్రాడిని తన ఆత్మని కూడా స్కాన్ చేసేలాగా చూస్తాడు. సీనియర్ నన్ను టెస్ట్ చేస్తున్నాడని కుంతై మనసులో అనుకుంటాడు. గ్యాంగ్లో తనలాగే ఇంకెవరైనా అండర్ కవర్ ఏజెంట్ ఉన్నారో లేదో కూడా తనకి క్లారిటీ లేదు. ఇప్పుడు రిస్క్ తీసుకోవాల్సిందే అని కుంతై ఒక బాటిల్ తీసుకొని ఆ కుర్రాడి తల మీద కొడతాడు. వాడు గట్టిగా అరుస్తాడు. రక్తం కారుతూ ఉంటుంది. నేను బతకనివ్వనని కుంతై కోపంగా అరుస్తూ ఉంటే ఆ కుర్రాడు సేనియని కాపాడమని వేడుకుంటాడు. సేనియ ఇక చాలు అని అందరినీ బయటికి పంపించేస్తాడు. కుంతై వంగి మీరు టెస్ట్ చేయాలనుకుంది ఈ కుర్రాన్ని కాదు కదా అని అంటే సేనియ నవ్వి కరెక్ట్గా పట్టుకున్నావని అంటాడు. చీటర్ ఎవరో నేనే వెతికి పట్టుకుంటాను, ఇప్పుడు హ్యాపీనా అని కుంతై అడుగుతాడు. సేనియ నవ్వుతూ జాస్మిన్ పేరుని తీస్తాడు. బయట ఆడవాళ్లతో ఆడుకో, కానీ జాస్మిన్ మనసు విరగొద్దు, అప్పుడే ఈ గ్యాంగ్ బాధ్యత నీకిస్తాను అని అంటాడు. కుంతై చాలా క్లియర్గా నేను జాస్మిన్ని ఎప్పుడూ నా చెల్లెల్లాగే చూశానని చెప్తాడు. సేనియ మాట మార్చి సూ ఫ్యామిలీ మ్యాటర్ హ్యాండిల్ చేయమని కుంతైకి అప్పగిస్తాడు. సీను హాస్పిటల్కి చేంజ్ అవుతుంది. డాక్టర్ వచ్చి సుమీనాకి, ఆంటీకి తన డాడీ గురించి చెప్తాడు. ప్రాణానికి ఏం డేంజర్ లేదు, కానీ తలకి గట్టిగా దెబ్బ తగిలింది, ఎప్పుడు స్పృహ వస్తుందో చెప్పలేమని అంటాడు. ఒక ఫ్యామిలీ మెంబర్ లోపలికి వెళ్ళొచ్చని చెప్పగానే సుమీనా ఆంటీని పంపిస్తుంది. అప్పుడే ఇద్దరు సూట్ వేసుకున్న పర్సన్స్ వచ్చి కంపెనీ ప్రాజెక్ట్ గురించి, బిడ్డింగ్ గురించి సోది చెప్తారు. సుమీనా నేను బిజినెస్ చదువుకున్నాను, ప్రాజెక్టు గెలిచి తీరుతాను అని నమ్మకంగా చెప్తుంది. వాళ్ళిద్దరూ తనని ఎగతాళి చేస్తూ తర్వాత షేర్ హోల్డర్స్ డిసైడ్ చేస్తారు ఆ కుర్చీ ఎవరికో అని అంటారు. లిఫ్ట్ దగ్గర నిలబడి వాళ్ళిద్దరూ తన గురించి జోకులు వేసుకుంటూ ఉంటే లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. లోపల కుంతై తన మనుషులతో ఉంటాడు. వాళ్ళిద్దరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. కుంతై బయటికి వచ్చి ఎవరు మీరు అని అడుగుతాడు. సుమీనా దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటుంది. కుంతై తన పేరు చెప్పగానే వాళ్ళు భయపడుతూ తాము సూ గ్రూప్ అని చెప్తారు. నేను మీకోసమే వెతుకుతున్నాను, మీరు నన్ను కాదు సుమీనాకి కోపం వచ్చేలాగా చేశారు, ఇక నుంచి తన మాటే వినాలని కుంతై వార్నింగ్ ఇస్తాడు తన మనుషులతో. ఈ అంకుల్స్కి చాలా వయసు అయిపోయింది, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కడైనా యాక్సిడెంట్ అవ్వచ్చు అని సెటైర్ వేస్తాడు. కుంతై తనకి సపోర్ట్ చేస్తున్నాడని సుమీనాకి అర్థమవుతుంది. ఇక సుమీనా ఇంట్లో ల్యాప్టాప్లో ఏదో వెతుకుతూ ఉంటే కుంతై పైనుంచి తనని చూస్తూ తనేదో అమాయకమైన రిచ్ అమ్మాయి కాదు అని ఆలోచిస్తాడు. అప్పుడే కుంతై వాళ్ళ అమ్మ వచ్చి తనని పక్కకి తీసుకెళ్ళి తిడుతూ ఉంటుంది. 2 విషయాలు గుర్తుపెట్టుకో, నీ డాడీ దారిలో వెళ్ళొద్దు, లిమిట్స్ క్రాస్ చేయకు, సుమీనాతో నీ రిలేషన్ అన్న చెల్లెళ్ళ వరకే ఉండాలని గట్టిగా చెప్తుంది. కుంతై నేను తనని కాపాడాలనుకుంటున్నాను అని అంటాడు.
తను ఒకప్పుడు పోలీస్ అకాడమీ టాపర్ అని, తను యూనిఫామ్లో చూడాలనుకుంటున్నానని వాళ్ళ అమ్మ గుర్తు చేస్తుంది. జరిగిందేదో జరిగింది, ఇకనైనా కంట్రోల్లో ఉండు అని చెప్తుంది. కుంతయ్ సుమీనా దగ్గరికి వస్తాడు. సుమీనా డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతుంది. మా డాడీ యాక్సిడెంట్ ప్లాన్ చేసింది నువ్వా అని. తను ఒక వాయిస్ రికార్డింగ్ వినిపిస్తుంది. అందులో కుంతయ్ సేనియేతో ఈస్ట్ ఐలాండ్ ప్రాజెక్టు సూ ఫ్యామిలీని హ్యాండిల్ చేయడం గురించి మాట్లాడుతూ ఉంటాడు. బ్లాక్ ఫ్లేమ్ గ్యాంగ్ విలన్ గ్రూప్కి అండర్ గ్రౌండ్ నెట్వర్క్ కదా అని సుమీనా అడుగుతుంది. కుంతయ్ తనని అలానే చూస్తూ ఉంటాడు. సుమీనా, నాకు ఆ రికార్డింగ్తో ఎలాంటి సంబంధం లేదు, నీ నోటితోనే నిజం వినాలనుకుంటున్నాను అని అంటుంది. కుంతయ్, ఒకవేళ నేను చెప్తే నువ్వు నమ్ముతావా అని అడిగితే సుమీనా, ముందు నమ్మేదాన్ని కాదు, కానీ ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నాను అని అంటుంది. కుంతయ్, ఎవరిని నమ్మకు, నీ మనసు చెప్పిందే విను అని చెప్తాడు. ఇక సుమీనా బయట నడుస్తూ ఉంటే ఇన్స్పెక్టర్ ఆనంద్ తనని కలిసి ఒక రిపోర్ట్ ఇస్తాడు. అందులో అడవి జంతువు అడ్డు రావడం వల్లే యాక్సిడెంట్ జరిగిందని ఉంటుంది. సుమీనా, మా డాడీ అంత మంచి డ్రైవర్, ఈ కథ నమ్మశక్యంగా లేదు అని అంటుంది. ఆనంద్ కూడా ఏదో తేడాగా ఉందని ఒప్పుకుంటాడు. యాక్సిడెంట్ సరిగ్గా ఆ ఈస్ట్ ఐలాండ్ దగ్గరే జరిగిందని, ఇది ఎవరికైనా ఇచ్చిన వార్నింగ్ అయ్యుండొచ్చని చెప్తాడు. సుమీనా, ఇది వార్నింగ్ కాదు, దీని వెనక ఏదో పెద్ద ప్లాన్ ఉంది అని చెప్పి యాక్సిడెంట్ జరిగిన చోటికి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. సీన్ కట్ చేస్తే ఇద్దరు కార్ దిగి గడ్డి మైదానంలో పడి ఉన్న సామాన్ల మధ్యలో ప్రూఫ్ల కోసం వెతుకుతూ ఉంటారు. సుమీనా ఫేస్ చాలా సాడ్గా ఉంటుంది. ఆనంద్ తనకి ధైర్యం చెప్తాడు. అప్పుడే సుమీనాకి గడ్డిలో ఏదో మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. వంగి చూస్తే ఒక సిల్వర్ బ్యాడ్జీ దొరుకుతుంది. ఆనంద్ దాన్ని చూడగానే షాక్ అవుతాడు. ఇది బ్లాక్ ఫ్లేమ్ గ్యాంగ్కి మాత్రమే ఉండే సింబల్, వీళ్ళు దేశంలోనే నంబర్ 1 గ్యాంగ్ అని చెప్తాడు. సుమీనా ఆ బ్యాడ్జిని చూస్తూ ఆలోచనలో పడుతుంది. తన మైండ్లో అన్నీ కనెక్ట్ అవుతాయి. అంటే బ్లాక్ ఫ్లేమ్ గ్యాంగ్ వెనకే వీలాన్ గ్రూప్ ఉందన్నమాట. సూ ఫ్యామిలీకి పోటీగా ఉన్న ఏకైక కంపెనీ ఇదే. ఆ రైడ్స్ కోసం వీళ్ళు ఏ స్థాయికైనా వెళ్తారా అని సుమీనా అంటుంది. ఆనం ఆ బ్యాడ్జ్ని తీసుకొని, ఈ ఫిజికల్ ఎవిడెన్స్ని నేను స్టేషన్కి తీసుకెళ్ళి కేసు ఇన్వెస్టిగేషన్ చేయిస్తానని చెప్తాడు. సుమీనా ఇంటికొచ్చి మెయిడ్ని కుంతయ్ ఎక్కడున్నాడని అడుగుతుంది. తను రూమ్లో ఉన్నాడని చెప్పగానే సుమీనా కూడా వెళ్తుంది. డోర్ తీయగానే కుంతయ్ షర్ట్ లేకుండా కనిపిస్తాడు. సుమీనా కళ్ళు తన చేతి మీద ఉన్న ఆ పొడవాటి గాయం మీదకి వెళ్తాయి. కుంతయ్ తిరిగి ఏమైంది అని అడిగితే సుమీనా కోపంగా లోపలికొచ్చి, మా డాడీ యాక్సిడెంట్ వెనుక ఉన్న నిజం నీ నోటితోనే వినాలనుకుంటున్నాను అని అంటుంది. కుంతయ్ చాలా కూల్గా, ఇది నేను చేయలేదు అని చెప్తాడు. మరి బ్లాక్ ఫ్లేమ్ గ్యాంగ్ చేసిందా, నీకు సేనియే చెప్పాడా లేక నువ్వే అని సుమీనా అడిగితే, కుంతయ్ బ్లాక్ షర్ట్ వేసుకుంటూ, నేను కాదు అని చెప్తే నువ్వు నమ్ముతావా అని అడుగుతాడు. సుమీనా తన ఫోన్ టేబుల్ మీద పడేసి, యాక్సిడెంట్ సైట్లో బ్లాక్ ఫ్లేమ్ బ్యాడ్జీ దొరికింది, పైగా జాస్మిన్ రికార్డింగ్లో నువ్వే ఈ ప్రాజెక్ట్ని సూ ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తానని ప్రామిస్ చేశావు, ఇప్పుడు నిన్ను నమ్మడానికి ఒక్క రీజన్ చెప్పు అని అడుగుతుంది. కుంతయ్ ఆ రికార్డింగ్ నిజమేనని, తను ప్రాజెక్టు గెలవాలనుకుంటున్న మాట నిజమేనని, కానీ జూ ఫ్యామిలీకి ఇలా నష్టం కలిగించి కాదని చెప్తాడు. సుమీనా ఆలోచనలో పడుతుంది. అంటే ఎవరైనా కావాలనే బ్లాక్ ఫ్లేమ్ గ్యాంగ్ని ఇరికిస్తున్నారా అని. కుంతయ్ గ్యాంగ్ని కాదు, నన్ను ఇరికిస్తున్నారు అని క్లారిటీ ఇస్తాడు. నేనే నిజమేంటో బయట పెడతానని సుమీనా సీరియస్గా చెప్తుంది. ఇక కుంతయ్ బయటికి వస్తూ ఉంటే ఆనం ఎదురవుతాడు. వెటకారంగా, అరే బ్లాక్ ఫ్లేమ్ గ్యాంగ్ సెకండ్ హాల్ మాస్టర్ కుంతయ్ గారు వచ్చారా అని అంటాడు. కుంతయ్ కూడా నవ్వుతూ, ఈ 6 ఏళ్లలోని పద్ధతులు బాగా మెరుగయ్యాయని అంటాడు. ఇద్దరి మధ్య పిల్లి ఎలుక ఆట స్టార్ట్ అవుతుంది. ఆనం తనని దొంగ అంటే కుంతయ్ చాలా కూల్గా తన గాలి తీసేస్తాడు. పోలీస్ అకాడమీలో నన్ను ఎప్పుడూ ఓడించలేకపోయావు, ఇక ముందు కూడా ఓడించలేవని ఆనం గుర్తు చేస్తాడు. కుంతయ్ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆనం ఫోన్ చేసి తన అమ్మకి అంకుల్కి 24 గంటలు సెక్యూరిటీ పెట్టమని తన మనిషికి చెప్తాడు. ఇక్కడ కుంతయ్ తన మనిషిని సేనియాకి కౌన్సిలర్ ఆనంకి మధ్యన ఏదైనా సీక్రెట్ మీటింగ్ జరిగిందా అని అడుగుతాడు. వాళ్ళిద్దరూ కలిసి గోల్ఫ్ ఆడడానికి వెళ్లారని తెలుస్తుంది. చూస్తూ ఉండు, ఎలుక తొందరలోనే బయటికి వస్తుందని కుంతయ్ చెప్తాడు. నెక్స్ట్ సీన్లో కుంతయ్ ఆ ప్రాజెక్టు ఫైల్ని సుమీనా ముందు పడేసి, ఇది చదువు అని చెప్తాడు. సుమీనా షాక్ అయ్యి, నువ్వు బిడ్డింగ్ నుంచి తప్పుకుంటున్నావా అని అడిగితే, లేదు, నా అపోనెంట్కి కూడా సమానమైన ఇన్ఫర్మేషన్ ఉండాలని నా కోరిక అని అంటాడు. ఇది సుమీనాకి వింతగా అనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు తను అనుకున్న దానికంటే చాలా కాంప్లెక్స్ అని కుంతయ్ చెప్తాడు. నన్ను కూడా అమాయకపు అమ్మాయి అనుకుంటున్నావా అని సుమీనా అడిగితే, అమాయకురాలివి కాదు, కానీ
కానీ కొన్ని విషయాలు తొందరగా నేర్చుకోవాలి అని చెప్తాడు. తర్వాత సుమీనా తన చేతి మీద ఉన్న మచ్చ గురించి అడుగుతుంది. ఫ్లాష్ బ్యాక్లో 6 years బ్యాక్ పోలీస్ అకాడమీలో కుంతై ఆనంని కాపాడబోతే పొరపాటున ఆనం గన్లోని బుల్లెట్ కుంతై కాలికి తగులుతుంది. ఇద్దరి ఒంటి మీద ఒకేలాంటి మచ్చ మిగిలిపోతుంది. ప్రెజెంట్లోకి వస్తే సుమీనా మళ్ళీ ఆ బ్యాచ్ గురించి అడుగుతుంది. నేను చెప్పినాను నమ్ముతావా? గ్యాంగ్లో నా పర్మిషన్ లేదా? సేని ఆర్డర్ లేకుండా చీమ కూడా కదలదు అని కుంతై అంటాడు. ఒకవేళ కుంతైని ఇరికిస్తూ ఉంటే లాభం ఎవరికి అని సుమీనా ఆలోచిస్తుంది. తనకి ఆనం చేతి మీద ఉన్న మచ్చ గుర్తుకొస్తుంది. వెంటనే తనని కలవమని కాల్ చేస్తుంది. ఒక కెఫేలో సుమీనా ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చిందని ఆనంని అడుగుతుంది. ఆనం చాలా కాన్ఫిడెంట్గా కుంతయ్యే మెయిన్ సస్పెక్ట్ అని చెప్తాడు. గ్యాంగ్లో అంతమంది ఉండగా కుంతయ్య మీదే ఎందుకు డౌట్ అని సుమీనా అడిగితే ప్రాజెక్టు గెలవడం కోసమే తను యాక్సిడెంట్ చేయించి ఉంటాడని, దానివల్ల సు ఫ్యామిలీ తప్పుకుంటుందని ఆనం తన థియరీ చెప్తాడు. సుమీనా తన మాటల్ని జాగ్రత్తగా గమనిస్తూ తన లాజిక్తోనే తనని టెస్ట్ చేస్తుంది. ఆనం ప్రతి మాటకి తలూపుతున్నాడని తను నోటీస్ చేస్తుంది. ఇక సుమీనా హాస్పిటల్లో తన డాడీ పక్కన కూర్చుని ఉంటుంది. అప్పుడే ఆనం వల్ల అంకుల్ వస్తారు. ఆనం చేతికున్న కట్టు చూసి సుమీనా ఏమైంది అని అడుగుతుంది. యాక్సిడెంట్ సైట్ దగ్గర కొందరు తన మీద దాడి చేశారని అంకుల్ చెప్తాడు. సుమీనా సైలెంట్గా వింటుంది. తర్వాత కావాలనే ఒక అబద్ధం చెప్తుంది. డాక్టర్ చెప్పారు నాన్నకి తొందరలోనే స్పృహ వస్తుందంట అని. అది వినగానే ఆనం ఫేస్ ఒక్కసారిగా పాలిపోతుంది. కానీ ఆనం నార్మల్గా ఉన్నట్టుగా నటిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుమీనా మనసులో నేను అనుమానం పడగానే వాడు గాయపడ్డం, ఎవిడెన్స్లు తీసుకురావడం, ఇదంతా ఒకేసారి జరగడం పెద్ద కోయిన్సిడెన్సా అని అనుకుంటుంది. బయట కారిడార్లో ఆనం తనలో తాను హాస్పిటల్లో ఇక నేనేం చేయలేను, సుమీనా డాడీకి స్పృహ రాకముందే ఇంకో దారి వెతుక్కోవాలి అని అనుకుంటాడు. దూరం నుంచి కుంతై మనిషి ఇదంతా వినేసి వెంటనే ఫోన్ చేస్తాడు. ఇన్స్పెక్టర్ ఆనం ఇక్కడి నుంచి బయలుదేరాడని. నెక్స్ట్ సీన్ ఆనం ఇంటికి షిఫ్ట్ అవుతుంది. ఆనం డాడీ గట్టిగా అరుస్తూ నీలాంటి దద్దమ్మ కొడుకు నాకెలా పుట్టాడు అని తిడుతూ ఉంటాడు. ఒకవేళ సుమీనా డాడీకి స్పృహ వస్తే మన పని ఖతమైపోతుందని భయపడతాడు. ఆనం తల దించుకొని ఇదంతా వింటూ ఉంటాడు. గడిచిన 20 ఏళ్లలో నిన్ను చూసి నేను గర్వపడేలాగా ఒక్క పని కూడా చేయలేదు. నేను పోలీస్ అకాడమీకి పంపిస్తే అక్కడ కుంతై ఎప్పుడు ఫస్ట్, నువ్వేమో సెకండ్. నువ్వు ఫస్ట్ వచ్చిన సంవత్సరం కూడా కుంతై జైల్లో ఉన్నాడు కాబట్టే అని ఆనం డాడీ తన మనసు గాయపడేలాగా మాట్లాడతాడు. తండ్రి కోపం అక్కడితో ఆగదు. నీకు కుంతైతో పోటీ పడే సీన్ ఉందనుకుంటున్నావా? సుమీనా డాడీ ప్రాణాల్ని పణంగా పెట్టి నీకు నువ్వే ప్రాబ్లంని కొని తెచ్చుకున్నావు. ఇంత పెద్ద ఆటలాడే స్థాయి అస్సలు నీకు లేదు అని అరుస్తూ ఉంటాడు. ఇది వినగానే ఆనం మైండ్లో పాత విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. కుంతై వాయిస్ వినిపిస్తుంది నువ్వు దేనికి పనికిరావని. తను లోపల పూర్తిగా కుంగిపోతాడు. భయంతో ఊపిరి వేగంగా తీసుకుంటూ గోడకి ఆనుకుని కింద కూర్చుండిపోతాడు. పానిక్ అటాక్ వచ్చినట్టుగా అయిపోతుంది. ఫ్లాష్ బ్యాక్లో తను పోలీస్ యూనిఫామ్లో సుమీనాతో కనిపిస్తాడు. కానీ వెంటనే తనని వదిలేసి కుంతైతో వెళ్ళిపోతుంది. మళ్ళీ డాడీ మాటలు గుర్తొస్తాయి. కుంతై ఫస్ట్, నువ్వు సెకండ్, నువ్వు ఎప్పుడూ గెలవలేవు అని. కోపంతో కింద ఉన్న సిగరెట్ని కాలితో నలిపేసి ఇక ఈ లోకంలో నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలని అనుకుంటాడు. కుంతై వాళ్ళ అమ్మకి తన అసలు నిజం తెలియజేయాలని డిసైడ్ అవుతాడు. సీను హాస్పిటల్ కారిడార్కి మారుతుంది. కుంతై తన మనిషితో నడుస్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ ఆనం దెబ్బలు తిన్నట్టుగా చేస్తున్న డ్రామా చాలా రియల్గా ఉంది అని ఆ మనిషి అంటాడు. కుంతై గ్లాసులో నుంచి లోపలికి చూస్తాడు. సుమీనా స్పృహ లేని తన డాడీ చేపట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. కుంతై మెల్లగా యాక్టింగ్ ఎంత రియల్గా ఉన్నా సుమీనా పిచ్చిది కాదు, నమ్మదు అని అంటాడు. లోపల సుమీనా ఏడుస్తూ నాకు చాలా ఒంటరిగా ఉంది డాడీ. ఎవరినైతే నమ్మానో వాడు మోసం చేశాడు. ఎవరినైతే నీచంగా చూశానో వాడికి కొన్ని పద్ధతులున్నాయి. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు అని బాధపడుతుంది. సుమీనా తన డాడీని అడుగుతుంది ఈ టైంలో నేనేం చేయాలి? నాకు ఆ డోంగ్ దౌ ప్రాజెక్టు రైట్స్ కావాలి. ఎందుకంటే అక్కడ నాకు మా అమ్మకు సంబంధించిన జ్ఞాపకాలు ఉన్నాయని చెప్తుంది. అది విన్న కుంతైకి అసలు విషయం అర్థమవుతుంది. తను ఆ ప్రాజెక్టు కోసం ఎందుకు అంత పట్టుబడుతుందో తెలుస్తుంది. పార్కింగ్ గ్యారేజ్లో కుంతై సిగరెట్ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. సుమీనా జ్ఞాపకాల్ని ఎలాగైనా కాపాడాలని మనసులో ఒట్టు పెట్టుకుంటాడు. ఇక ఇక్కడ సేనియే నిలబడి ఉంటాడు. కుంతై లోపలికి వచ్చి చాలా రెస్పెక్ట్తో నేను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను, మీరు కూడా అలాగే చేయండి అని అడుగుతాడు. సేనియే షాక్ అవుతాడు.
3 ఏళ్లలో ఫస్ట్ టైం నువ్వు నన్ను ఏదైనా అడిగావు, అది కూడా ఇదా? ఇది డబ్బు కోసం కాదు, ఏదో అమ్మాయి కోసమని అర్థమవుతుంది అని అంటాడు. కుంతయ్ ఇది తన పర్సనల్ మ్యాటర్ అని, దీనికోసం ఏ పనిష్మెంట్కైనా రెడీ అని చెప్తాడు. సేనియా నవ్వి ఒక కండిషన్ మీద ఒప్పుకుంటాను, నా కూతురు మౌలిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అంటాడు. బయట నిలబడి మౌలి ఇదంతా వింటూనే ఉంటుంది. వేరే దారి లేక కుంతయ్ సరే అంటాడు. గార్డెన్ సీన్లో మౌలి చాలా హ్యాపీగా కుంతయ్తో మాట్లాడుతూ ఉంటుంది. కానీ కుంతయ్ క్లియర్గా, నా మనసులో ఆల్రెడీ ఇంకొకరు ఉన్నారు, నీకు మాట ఇచ్చాను కాబట్టి నిలబెట్టుకుంటాను, కానీ మన మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మాత్రం ఉండదు అని చెప్తాడు. మౌలి ఫేస్ వాడిపోతుంది. లోపల సుమీనా మీద కోపం పెంచుకుంటుంది. తర్వాత కుంతయ్ వాళ్ళ అమ్మ తనని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తన హద్దుల్ని గుర్తు చేస్తుంది. కుంతయ్ చేతిలో చాకు పట్టుకున్న ఒక ఫోటోని చూపించి, ఈ రోజు నుంచి నాకు కొడుకు లేడు అని కోపంగా అరుస్తుంది. కుంతయ్ తన బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటే సుమీనా అక్కడికి వస్తుంది. మౌలి పంపిన వాయిస్ నోట్ అంటే తన ఎంగేజ్మెంట్ గురించి తనకి వినిపిస్తుంది. ఇది నిజమేనా అని సుమీనా అడిగితే కుంతయ్ చాలా కోల్డ్గా అవును అని చెప్తాడు. నువ్వు మౌలి కోసం వెళ్ళిపోతున్నావా అని అడిగితే తను సుమీనా కళ్ళలోకి చూస్తూ, నేను మీ ఫ్యామిలీలోకి వచ్చింది నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికే, మౌలి చెప్పిందే నా ఆన్సర్ అని కోపంగా చెప్తాడు. సుమీనా చేతులు వణికిపోతాయి. కుంతయ్ తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ సుమీనా ఆట అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో సుమీనా తన డాడీ దగ్గర ఉండగా అంకుల్ లీ కాల్ చేస్తాడు. సో గ్రూప్కి ఆ ప్రాజెక్ట్ రైట్స్ వచ్చాయని చెప్తాడు. సుమీనా షాక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ స్కోర్ ఎప్పుడు సెకండ్లోనే ఉండేది. వేలాన్ గ్రూప్ బిడ్డింగ్ నుంచి తప్పుకుందని అంకుల్ చెప్తాడు. సుమీనా ఆలోచనలో పడుతుంది. సేనియా ఊరికే ప్రాజెక్ట్ని వదిలిపెట్టాడు. కుంతయ్ కూడా దీన్ని గెలవాలనుకున్నాడేమో. అంటే మౌలితో ఎంగేజ్మెంట్కి ఒప్పుకోవడమే దీనికి తను చేసిన సాక్రిఫైజా అని సుమీనాకి అర్థమవుతుంది. జస్ట్ తన కళ నెరవేర్చడం కోసమే కుంతయ్ ఇలా చేశాడని తనకి తెలుస్తుంది. పార్కులో కుంతయ్ ఒక చెట్టుకి ఆనుకొని నిలబడి ఉంటే సుమీనా వచ్చి అదే చెట్టుకి అవతలి వైపు ఆనుకొని నిలబడుతుంది. ఇద్దరి మధ్య సైలెన్స్. కుంతయ్ మెల్లగా, ఫస్ట్ టైం మనం ఇంత కూల్గా నిలబడి ఉన్నాం కదా కలిసి అని అంటాడు. సుమీనా డైరెక్ట్గా అడుగుతుంది, వేలాన్ గ్రూప్ తప్పుకోవడానికి రీజన్ మౌలితో నీ ఎంగేజ్మెంటే కదా అని. కుంతయ్ మాట మార్చి మౌలిని పొగుడుతూ ఉంటాడు. సుమీనా తన వైపు తిరిగి చూస్తూ, మౌలి కూడా ఇంకెవరిలాగే నా ప్లేస్ తీసుకుంటుంది కదా అని అంటుంది. సుమీనా తన వైపు జరిగి తన చేయి కుంతి గుండెల మీద పెడుతుంది. నేను దోంగ్వాన్ ప్రాజెక్ట్ గెలవాలనుకున్నాను, కానీ నీ సంతోషాన్ని పణంగా పెట్టి కాదు అని అంటుంది. స్క్రీన్ మీద వాళ్ళ పాత జ్ఞాపకాలు కనిపిస్తాయి. కుంతి ఒక చిన్న నవ్వుతో, సంతోషం అనేది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది, నేను కొంచెం పిచ్చోడిని, పిచ్చి వాళ్ళ లోకపు నియమాల్ని పట్టించుకోరు అని అంటాడు. సుమీనా వెళ్తూ ముందు ముందు సంతోషంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది. కుంతయ్ కంటి నుంచి ఒక కన్నీటి చుక్క రాలుతుంది. మెల్లగా సారీ అని అంటాడు. సీన్ మళ్ళీ హాస్పిటల్కి షిఫ్ట్ అవుతుంది. సుమీనా తన డాడీతో మాట్లాడుతూ ఉండగా ఆయన సడన్గా స్ప్రోలోకి వస్తాడు. అప్పుడే అసలు విషయం బయటపడుతుంది. అది యాక్సిడెంట్ కాదు, ఆనం చేసిన ప్లాన్ అని. ఫ్లాష్ బ్యాక్లో ఆనం ఎవరినో పరిచయం చేస్తానని పిలిచినప్పుడే ఆ యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తుంది. ఇక్కడ పార్కులో కుంతయ్ తన ఫ్రెండ్ ఆయతో కూర్చుని, నేను రోజు ఇక్కడికే వస్తాను, ఎందుకంటే ఇక్కడే సుమీనా ఇంకా తన అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయని చెప్తాడు. ఆయా తనకి ఒక మాటని గుర్తు చేస్తాడు, లైఫ్లో తర్వాత రిగ్రెట్ అయ్యే పని ఏదీ చేయకు అని. ఆ మాట కుంతయ్ మనసుకి బలంగా తగులుతుంది. తర్వాత కుంతయ్ డైరెక్ట్గా సేనియా దగ్గరికి వెళ్ళి, నేను మౌలితో ఎంగేజ్మెంట్ చేసుకోను, నేను తనని ఎప్పుడూ లవ్ చేయలేదు అని తెగేసి చెప్తాడు. సేనియాకి పిచ్చ కోపం వస్తుంది. మౌలి ఏడుస్తూ, నాకు ప్రేమ అక్కర్లేదు, నువ్వు నా పక్కనుంటే చాలు అని అంటుంది. కానీ కుంతయ్ సారీ చెప్పి, ఈ ఎంగేజ్మెంట్ తప్ప ఏ పనిష్మెంట్కైనా నేను రెడీ అని అంటాడు. సేనియా కోపంతో తన రివాల్వర్ తీసి కుంతయ్ వైపుగా గురిపెట్టి, మాట తప్పావో రిజల్ట్ బాగుండదు అని బెదిరిస్తాడు. కుంతయ్ అస్సలు భయపడ్డు. అప్పుడు సేనియా ఒక డేంజరస్ బెట్ పెడతాడు. గన్లో ఒక బుల్లెట్ వేసి చాంబర్ తిప్పి కుంతయ్కి ఇస్తాడు. కుంతయ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గన్ తీసి తన తలకి గురిపెట్టుకుంటాడు. మౌలి భయంతో ఏడుస్తూ తన డాడీ ముందు నిలబడి, కుంతయ్కి ఏదైనా జరిగితే నేను కూడా చచ్చిపోతానని అంటుంది. కుంతయ్ తనకి ఎందుకు నచ్చుతాడో చెప్తుంది. తను చాలా లాయల్ అని, బంధాలకే విలువిస్తాడని, అబద్ధాలు ఆడడు అని. ఒకవేళ ఈరోజు తను భయపడి నీ మాట వింటే తన మీద నాకున్న గౌరవం పోతుంది, అప్పుడు తను నా ప్రేమకి అనర్హుడవుతాడు అని చెప్తుంది. తన డాడీ కాళ్ళ మీద పడి కుంతయ్ని వదిలేయమని అడుగుతుంది. సేనియా కాసేపు ఆలోచించి తన కూతురి కోసం కుంతయ్ని వదిలేస్తున్నానని, ఇక
మీద తన ఫేస్ చూపించొద్దని చెప్తాడు. ఇక నుంచి బ్లాక్ ఫ్లేమ్ గ్యాంగ్లో సెకండ్ హాల్ మాస్టర్ అనే పర్సన్ ఉండడు అని అనౌన్స్ చేస్తాడు. కుంతయ్ రెస్పెక్ట్గా సెల్యూట్ చేసి మౌలిని ఒక్కసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కుంతయ్ విండో దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆనం తన డాడీ మీద దాడి చేశాడని, పక్కా ప్రూఫ్లు దొరికాయని, అరెస్ట్ వారెంట్ కూడా రెడీ అయిందని అవతలి పర్సన్ చెప్తాడు. గత 2 ఏళ్లుగా కుంతయ్ సీక్రెట్గా ప్రూఫ్లు ఇస్తున్నాడని, కానీ కౌన్సిలర్ ఆనం చాలా తెలివైనవాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది. అప్పుడే కుంతయ్ పోలీస్ యూనిఫామ్లో కనిపిస్తాడు. తను ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని రివీల్ అవుతుంది. ఇక్కడ కౌన్సిలర్ ఆనం తన కొడుకు ఆనం మీద కోపడతాడు. నీ తొందరపాటు వల్ల పెద్ద తప్పు చేశావని తిడుతూ ఉంటాడు. ఆనం, నువ్వు నన్ను కాపాడతావు కదా డాడీ అంటే, మీ డాడీకి స్పృహ వచ్చింది, నువ్వే దాడి చేశావని స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్తాడు. ఆనం షాక్ అవుతాడు. ఇక్కడ కుంతయ్ పోలీస్ డ్రెస్లో లోపలికి వస్తాడు. గ్యాంగ్ మెంబర్స్ అందరూ తలదించుకొని నిలబడతారు. సేనియే ఈ రోజు వస్తుందని నాకు తెలుసు. నువ్వు పోలీస్ అకాడమీలో ఉన్నావని నాకు ముందే డౌట్ వచ్చింది, కానీ నిన్ను కొడుకులా చూశాను. నీ మనసు ఎప్పుడు మారలేదా అని అడుగుతాడు. కుంతయ్, మన ఇద్దరి దారులు వేరు అని చెప్తాడు. గ్యాంగ్ నీకు అన్నీ ఇచ్చేది కదా, పోలీస్ దారి ఎందుకు ఎంచుకున్నావని సేని అడిగితే, ఇదంతా జరగాలని ఉంది అని కుంతయ్ అంటాడు. మౌలిని పెళ్లి చేసుకోనని ప్రాణాలకి తెగించినప్పుడే దానికి డౌట్ వచ్చిందని సేనియా చెప్తాడు. మౌలి ఆల్రెడీ దేశం విడిచి వెళ్ళి కొత్త లైఫ్ని స్టార్ట్ చేసిందని కుంతయ్ చెప్తాడు. సేనియా థ్యాంక్ యూ అని చెప్పి కుంతయ్ డాడీ చావులో తన హ్యాండ్ ఉందని ఒప్పుకుంటాడు. ఇద్దరూ ఒకరినొకరు గన్ని గురిపెట్టుకుంటారు. కానీ కుంతయ్, నిన్ను అరెస్ట్ చేయడం నా డ్యూటీ, నేను చట్టానికి లోబడి పనిచేసే పోలీస్ ఆఫీసర్ని అని చెప్తాడు. కుంతయ్ తన అమ్మ దగ్గరికి వెళ్తాడు. తన వల్ల అమ్మ చాలా బాధపడిందని క్షమించమని అడుగుతాడు. కానీ వాళ్ళ అమ్మ, నువ్వు జైల్లో 2 ఏళ్ళు, గ్యాంగ్లో 3 ఏళ్ళు నా కోసం, దేశం కోసం కష్టపడ్డావు, నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది అని అంటుంది. సుమీనా గురించి అడిగితే వెళ్ళి తనని కలవమని చెప్తుంది. చివరగా పార్కులో సుమీనా వైట్ డ్రెస్లో చెట్టు కింద నిలబడి ఉంటుంది. కుంతయ్ బ్లాక్ సూట్, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని స్టైల్గా తన దగ్గరికి వస్తాడు. సుమీనా తనని చూసి షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడిగితే, అన్నయ్య తన చెల్లిని ఇంటికి తీసుకెళ్ళడం కామనే కదా అని సరదాగా అంటాడు. సుమీనా, నిన్ను నేను ఎప్పుడూ అన్నయ్యలాగా చూడలేదు అని అంటుంది. కుంతయ్ నవ్వి తన జేబులో నుంచి కొన్ని చిన్న పూలు తీసి తనకిచ్చి, నువ్వు నా దానివని ఒప్పుకో చాలు అని అంటాడు. సుమీనా సిగ్గుపడుతూ, ఇది పద్ధతి కాదు అంటే, నేనెప్పుడు నియమాలు పాటించాను గనక అని కుంతయ్ అంటాడు. ఇద్దరూ దగ్గరికి వచ్చి ఎమోషనల్గా కిస్ చేసుకుంటారు. సీను పోలీస్ హెడ్ క్వార్టర్స్కి మారుతుంది. అక్కడ కుంతయ్ తన టీంతో సీనియర్ అరెస్ట్ అయ్యాడని, ఇప్పుడు కౌన్సిలర్ ఆనంకి ఆపోజిట్గా ప్రూఫ్లు సేకరించారని చెప్పి తన డ్యూటీ మీద వెళ్ళిపోతాడు. అలా తనని ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. స్టోరీ అదిరిపోయింది కదా. కుంతయ్ అండర్ కవర్ పోలీస్ అని మీరు ముందే గెస్ చేశారా లేదా? ఇది కదా పోకిరి లెవెల్ ట్విస్ట్ అంటే. చివర్లో సుమీనా కుంతయ్ ఒక్కటవ్వడం మీకు నచ్చిందా లేదా కామెంట్స్లో చెప్పేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.